హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. ఈరోజు శత నంబర్స్ 31 నుంచి 40 వరకు రాస్తున్నాడు. సో ఫస్ట్ శత 0 to 30 రాసేసాడు ఇక్కడ. నెక్స్ట్ 31 to 40 4 టైమ్స్ రాశాడు. ఇప్పుడు 5th టైం రాస్తున్నాడు. శత ఒకసారి హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. నమ శివాయ, నమస్కారం. నారాయణాయ, 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 శ్రీమాతే నమః. శ్రీమాతనమ. ఇప్పుడు స్టార్ట్ చేయి నువ్వు. 31 31 31 3 to 32 3 to 32. పిల్లలు చెప్పకపోయినా కూడా మనం చెప్తూనే ఉండాలి. వాళ్ళు మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది, వినపడుతుంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు రాస్తూ ఉంటారు, చెప్పకపోయినా మనం ఏం మరచకూడదు అనమాట. 3 3 33. నెక్స్ట్ ఏం రాస్తున్నావు? ఏంటది? 3 3 4 ఏమవుతుంది? 30 34. మాట్లాడాల నువ్వు. 34. చూడు ఇంత బాగా వాయిస్ వస్తుందా నీకు. 3 3. నువ్వు ఏ నెంబర్ రాస్తున్నావో ఆ నెంబరే చెప్పాలన్నమాట. 3 4 4 4 34. నెక్స్ట్ 3 5 3 5 3 5 రాయాలన్నా నువ్వు. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా పేపర్తో? లేదు. 3 5 35. 3 6. నువ్వే చెప్పాలి ఇప్పటి నుంచి. 3 6 36. 7 3 7 37. 3 8 3 8 3 8. నువ్వు రాయాలా? నేను 3 టైమ్స్ చెప్పేశాను ఆల్రెడీ. 3 8 8. ఇలా పిల్లలతో రోజు మనము 5 టైమ్స్ రాయించాలండి. 5 టైమ్స్ 6 days రాయిస్తే వాళ్ళు క్యాచ్ చేస్తారు ఎలా రాయాలి ఏంటి అనేది. ఒక్కొక్క నంబరు 30 to 31 to 40 41 to 50 అలా రాయించాలి. సో ఈరోజు 10 నంబర్స్ 1 week అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ శత 39 రాస్తున్నాడు. నెక్స్ట్ 40 40. నెక్స్ట్ నేను ఇక్కడ కింద కూడా రాసి పెట్టుకుంటున్నానని చెప్తున్నాను కదా, 10 20 30 40 అని. సో 10s అనమాట ఇవి. 10s రాస్తూ ఉంటే పిల్లలు తొందరగా క్యాచ్ చేస్తారు. సో శత 10s రాయమా. 10. ఇవి కంపల్సరీ రాసుకోవాలండి మనము, లేకపోతే పిల్లలు ఒకేసారి మనం 10 నెక్స్ట్ 20 వస్తుంది అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో ఇది కూడా ప్రాక్టీస్ అవుతుంటే ఈజీగా వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. అలాగే మనం ఇంట్లో కూడా ఫ్రీ టైంలో, లేకపోతే పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకా ఏమైనా వాళ్ళు టీవీ చూస్తుంటారు, ఆ టైంలో కూడా మనం ఒక్కొక్కసారి సడన్గా అడుగుతుండాలి నంబర్స్ చెప్పు అని. గుర్తు రాకపోతే గుర్తు చేయించాలి మనము. సో ఇక్కడ శత మరి నెక్స్ట్ 30 రామా. 30. ఈ 10s కంపల్సరీ డైలీ ఒక్కసారన్నా మనము రాయకుండానే ఓరల్గా చెప్పిస్తుండాలి మనము. ఎప్పుడు రాయాలంటే వాళ్ళకు కూడా విసుగు వస్తుంది, చిన్నపిల్లలు కదా. సో ఎక్కువ టైమ్స్ రాయించకూడదు. డైలీ ఒక 5 టైమ్స్ రాయించేసి నెక్స్ట్ ఇలా 2 టైమ్స్ రాయించాలి. కొంతమంది పిల్లలు 1-2 డేస్లోనే నేర్చేసుకుంటారు. అలాంటి పిల్లలకి నెక్స్ట్ సిరీస్ నెంబర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. కొంతమంది పిల్లలు 1 week పడుతుంది, కొంతమందికి 1 dayలోనే క్యాచ్ చేస్తారు. 21 to 20 వచ్చాయంటే 21 to 30 వచ్చే టైంకి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే నెక్స్ట్ 1 2 3 వస్తాయి అని. సో వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తారనమాట. 60 zeros మిస్ అయినావు చూడు. 50 50 కదా. ఎలా మర్చిపోతానన్నా? 0 5 పెడితే 5 అవుతుంది, 5 పక్కన 0 పెడితే 50 అవుతుంది. ఓకే, 0 5 రాయకూడదు, 5 0 రాయాలి. ఓకే, 5 0
50, 60, 77. ఇద్దరు పెట్టండి. అట్లే ఉంటుంది అది. 70 రాయ్. 0 ఎందుకు నవ్వు వస్తుంది నాన్న? సరే రాయ్, ఫస్ట్ రాసేసి. 70 నవ్వకూడదు చదివేటప్పుడు, రాదు. మనం నవ్వుకుంటూ ఉంటాం కదా, జోకు అవి ఇవి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. మనం ఏం రాసామో మర్చిపోతాం అనమాట. ఓకే. 80 చూడు, 80 పెట్టు, 8 పక్కన 0 పెట్టు. 80 రాయాలి కదా. చూడండి ఇలా రాస్తారు పిల్లలు. ఒక్కొక్కసారి మూడ్ ఉండదు వాళ్ళకి. మూడ్ లేనప్పుడు ఒక్కొక్కసారి మనం ఎక్కువ సతాయించకూడదు, మనమే హెల్ప్ చేయాలి వాళ్ళకి. 80 చూడండి, నేను ఇలా హెల్ప్ చేస్తుంటాను అప్పుడప్పుడు సతాకి. సత హ్యాపీ అయిపోతుంటాడు, అమ్మ ఒకటి రాసేసింది నా కోసము అని కదా. నెక్స్ట్ 100. 1. నెక్స్ట్ 0. 100. ఇది ఒక్కసారి రీడ్ చేస్తావా? నువ్వేం రాసావో అన్ని 1 2 3లు. 0 నుంచి రీడ్ చేయి. 0 ఇక్కడ జీరోస్. 0 1 2 గట్టి చదవాలా. 1 2 3 4 5 6 7 8 9 9 ఒకటి 9 10. అందుకే ఎక్కడ చదువుతున్నావో ఆ నంబర్ దగ్గర పెట్టాలి చెయ్యి. 10 తర్వాత 11 12 చెప్పాలి. 12 13 14 15 గట్టిగా 16 16 17 18 19 20. గుడ్ బాయ్. 21 21 22 23 24 25 26 27 28 బుక్ పెట్టుకోవాలా. 28 29 39. ఎక్కడుంది 29? నీ పెన్సిల్ పెట్టుకోవాలి కదా అక్కడ. మర్చిపోయావా? మర్చిపోకూడదు. ఎక్కడుంది 29? ఎక్కడుంది 29. 30. నెక్స్ట్ 31 చెప్పు. 31 31 32 33 34 35 36 35 36 37 38 39 40. గుడ్ బాయ్. నెక్స్ట్ 10s చెప్పాలి. 10s 10 30 40. ఏంటి రాంగ్, మళ్ళీ చెప్పు. 10 30 చూడు ఏం రాంగ్ చెప్తున్నావో. 10 తర్వాత ఏముంది? ఇది 2 ఉంది కదా. 20 ఏమవుతుంది? ఎస్, మరి నువ్వు 30 అంటున్నావు. 10 20 30. అలా కాదు నాన్న, 10s చెప్పాలి. 10 20 30 40 50 అని చెప్పాలి. 30 40 అవసరం లేదు. ఇద్దరు రాంగ్ చెబుతున్నా చూడు చేత. చూడు సరి గమనించు. 10 20 30 40 50 60 70 80 90 20. నో, లాస్ట్ టైం కూడా అలాగే చెప్పావు నువ్వు. 100 100 అంజు. 100 10 టైమ్స్ చెప్పాలి. 100 ఇప్పుడు కరెక్ట్ చెప్పు. 10 20 30 అని ఇప్పుడు చెప్పు. 10 20 30 40 50 60 70 80 90 20. నో, ఇందాక 10 టైమ్స్ చెప్పావు అది. ఇదన్నా మళ్ళీ చెప్పు మరి. 10 30 40 రాంగ్. 10
20, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, ఎస్ గుడ్ బాయ్. 100, అందదు అంటున్నావా? సరేనండి. ఇలా ఒక్కొక్కసారి పిల్లలకి మూడ్ ఉండదు, ఒక్కొక్కసారి రాంగ్ చెప్తారు, చాలా చాలా రకాలుగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఒకసారి మూడ్ బాగుంటే చాలా ఫాస్ట్గా చెప్తారు. ఇందాక చెప్పాడు కదా 10 తర్వాత 30 అన్నాడు. 20 అనేది గుర్తు రావట్లేదు ఎందుకో పాపం. అలాగే 90 తర్వాత ఎప్పుడు 20 చెప్తాడు ఎందుకో ఏమో. ఏదైనా ఒక నంబరు సరిగా రాదనుకోండి, ఆ నంబర్ని మనము 10 టైమ్స్ చెప్పమని చెప్పాలన్నమాట. రాయిస్తున్నప్పుడే 10 టైమ్స్ చెప్తూ ఉంటే వాళ్ళు దాన్ని నేర్చేసుకుంటారు. ఏంటి నంబర్ ఇది? వాట్ ఈస్ దిస్ నంబర్? 20. నో, వాట్ ఈస్ దిస్ నంబర్? 100. అందదు. ఎస్, అందదు అంట. అందదు అంటే లాస్ట్కి ఏమవుతుంది? అందదు అనుకుంటా 100 అనేది వచ్చేస్తుంది అనమాట. సో అలా మన భాషలో, మన మాతృభాష తెలుగు కదా, తెలుగులో కూడా చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ పిల్లలకి నేర్పిస్తూ ఉంటే నంబర్స్ కూడా తొందరగా నేర్చేసుకుంటారు. సో ఇప్పుడు శ్వేత ఒకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్పు శ్వేత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.